ఎస్ చరణ్ కౌశిక్ గారి దగ్గరికి వెళ్దాం. చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎస్ సార్, ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు అనే వ్యక్తి వారు కొత్తగా శాసనసభకు వచ్చిన వ్యక్తి కాదు. ఎందుకంటే గతంలో వారు ఎమ్మెల్సీగా పనిచేశారు, విప్పుగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే కాకుండా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోటీసి ఓడిపోయారు. అదే కొత్తగా వచ్చి ఏదో తుందుడుగా వ్యవహరిస్తా ఉన్నాడు, తెలంగాణ వ్యక్తి అనుకుంటే వేరు. ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు గతంలో హైదరాబాద్ సంబంధించి, అదేవిధంగా ఏదైతే గాంధీ గారి సంబంధించి షేలింగంపల్లి శాసనసభ్యులు వారికి సంబంధించి ఇష్యూ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏ అంశం తీసుకున్నా కూడా, అసెంబ్లీ వేదికగా తీసుకున్నా కూడా, లేదు బయట తీసుకున్నా కూడా కౌశిక్ రెడ్డి గారి మూలంగానే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ గారు పెద్ద ఎత్తున బదనాం అవుతున్నమాట వాస్తవం. మొన్న ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ల సందర్భం కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళ అంశానికి సంబంధించి కావచ్చు. ఎందుకంటే మన సమ్మక్క సారకు సంబంధించి హుజరాబాద్ లో వాళ్ళ సంబంధం లేని టెంపుల్ సంబంధించి వ్యవహారం విషయంలో కూడా పెద్ద ఎత్తున వివాదాలు క్రియేట్ చేసే ప్రయత్నం కూడా కౌశిక్ గారు ఇచ్చారు. అదే కాకుండా పోలీస్ ఆఫీసర్ పట్టుకొని నువ్వు ముస్లిం అని చెప్పేసి ఏకంగా ఆ అబ్బాయి, అదేవిధంగా పోలీసు వాళ్ళను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా గాంధీ గారు చరణ్ కౌశిక్ గారు, మీరు ఒక మాట అడుగుతా. మాట్లాడితే కేటీఆర్ అనగానే డ్రగ్స్ అని మీరు మాట్లాడతారు. ఆల్రెడీ కోర్టుకు సంబంధించి కూడా ఉంది, కోర్టు కూడా ఉత్తర్వు ఇచ్చింది. సంబంధం ఉన్న టాపిక్స్ మాట్లాడకుండా, పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడకుండా డ్రగ్స్ అని ఎందుకు తీసుకొస్తున్నారు? బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిన మాట వాస్తవం. అది బీఆర్ఎస్ పార్టీ ఆయనలో మొత్తం మంది డ్రగ్స్ కల్చర్ పెరిగిందంటే మొత్తం మంది కేటీఆర్ సప్లై చేస్తున్నాడు అందరికి డ్రగ్స్. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మీరు మాటకి ఏమన్నా అంటే ఇట పంట కొనుగోలు చేయలేదంటే డ్రగ్స్, లేకపోతే ఇంకేదో భూ స్కామ్ అంటే డ్రగ్స్. సంబంధం ఉన్న టాపిక్స్ మాట్లాడాలి కదా. సార్, పంట కొనుగోలు చేయలేదంటే డ్రగ్స్, లేకపోతే రైతుల కష్టాలు తీర్చనంటే డ్రగ్స్, 6 గ్యారెంటీలు తీర్చనంటే డ్రగ్స్. ఇక అది ఒకటి మీకు అది తప్ప ఇంకా వేరే ఇష్యూ ఏం లేదు. మీరే అధికారులు ఉన్నారు కదా, 2.5 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. కంట్రోల్ చేయండి. డ్రగ్స్ సంబంధాలు ఉంటే ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయండి. సార్, డ్రగ్స్ అనేది మహమ్మారిగా మారిన మాట వాస్తవం. నిన్న మల్కాజ్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా సుమతి గారు సంబంధించి కమిషనర్ గారు తెలిసిన ప్రాంతంలో పర్యవేక్షిస్తా ఉంటే డ్రగ్స్ తీసుకొని యువత ఏ విధంగా మహిళలు వేధిస్తారో చాలా కళ్ళకు కట్టిన విధంగా చాలా స్పష్టంగా సిపి గారు వివరించే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతా ఉంది. కాబట్టి అదే కాకుండా వారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు. కాబట్టి వారు ఆదర్శవంతంగా ఉండే ప్రయత్నంలో భాగంగా వారు కూడా డ్రగ్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించి కూడా రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కౌశిక్ రెడ్డి గారైనా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేటీఆర్ గారైనా ఈ డ్రగ్స్ అంశం వచ్చినప్పుడు ఎందుకో అనవసరంగా కాంగ్రెస్ పార్టీని కాదు ఏ వ్యక్తినైనా ఇబ్బంది పట్టే విధంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఆదర్శవంతంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా డ్రగ్స్ టెస్ట్ నిర్వహించుకోని చెప్తే బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు. డ్రగ్స్ అంశం తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున గలాట క్రియేట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. కాబట్టి ఏదైతే కరీంనగర్ వ్యవహారానికి సంబంధించి 13 మంది మీద ఆల్రెడీ కేసులు అయినాయి. అదేవిధంగా పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా విచారణ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసిరో ఆ దాడి చేసిన వ్యక్తుల మీద పోలీసు వాళ్ళు ఆల్రెడీ కేసులు పెట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వేరుగా ముద్రేసే ప్రయత్నంలో భాగంగా కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు, కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దీన్ని ఏదో కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏదో సంబంధం ఉందని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. మొన్న రాకేష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీ ఎదుగుగా మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని చెప్తే భారతీయ జనతా పార్టీనేమో సోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ ఖండించని పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఆ అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి, అదే బండి సంజయ్ గారి అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ముడిపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అదేవిధంగా బండి సంజయ్ గారు రోజు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా దాడి చేస్తా ఉన్నారో తెలంగాణ సమాజం చూస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రయత్నం కూడా జరుగుతాం. చాలా మున్సిపాలిటీలలో మొన్న మనం చూసినాం. ఖానాపూర్ కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, చాలా మున్సిపాలిటీలలో రఘునందన్ రావు గారు ఏకంగా పటాన్చేరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని, అదే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ ఒకటని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి కొన్ని మున్సిపాలిటీలో కైవసం చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసినాం. రాకేష్ రెడ్డి గారు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఖండించని పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి కాంగ్రెస్ బీజేపీ కలిసి కూడా కొన్ని మున్సిపాలిటీస్ ఫామ్ చేశారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు మరి కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసే కదా, కలవలేదా? ఇప్పుడు అట్లా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు మాట్లాడాలా? బీజేపీ బీఆర్ఎస్ ఉంది,
కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కలిసే కొన్ని మున్సిపాలిటీస్ లో. అట్లాంటప్పుడు మాట్లాడదాం. మీకు తెలుసు చరణ్ కౌశిక్ గారు, మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ కలిసి లాస్ట్ టైం ఫామ్ చేసేయి. సార్ అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు దానికి ఏం సంబంధం ఉంది కానీ బీజేపీ కూడా కలిసిన పరిస్థితి మనం చూస్తాం. ఎన్సీపీ అదేవిధంగా శరద్ పవార్ గారు, అజిత్ పవార్ గారు కలిసిన పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి రకరకాల ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఆ ఈక్వేషన్స్ ను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటి, బండి సంజయ్ గారి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని చెప్పే ప్రయత్నం. అరే హుజూరాబాద్ ప్రజలు అంటారు బండి సంజయ్ గారు, కౌశిక్ రెడ్డి ఒకటి, అందుకే జమ్మికుంట మున్సిపాలిటీను గెలిచే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నా కూడా బీజేపీ అక్కడ సహకరించిందని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. ఈ అన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే విధంగా, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడే ప్రయత్నం వారు చేస్తా ఉంటారు. అదే దొంగతనం కేసు సంబంధించి ఆల్రెడీ మహారాష్ట్ర సంబంధించి కావచ్చు, అంతరాష్ట్ర వ్యవహారాలు ఉంది కాబట్టి వాళ్ళంతా పోలీసు వాళ్ళ దాని విషయంలో ముందుకు పోతా ఉన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం, అసలు దొంగతనాలు దేశంలో ఎక్కడ జరగనట్టు, కాంగ్రెస్ పార్టీ ఉంటే దొంగతనాలు జరుగుతున్నట్టు, కాంగ్రెస్ పార్టీ క్రైమ్ రేట్ పెంచుతున్నట్టు రకరకాలుగా అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా కౌశిక్ రెడ్డి గారు దుందుడుగా వ్యవహరించి అనవసరంగా దాంతో బీఆర్ఎస్ పార్టీ కూడా లాభం జరుగుతుందని చెప్పేసి కేటీ గారు భావించవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ లాభం జరగదు, అది కౌశిక్ రెడ్డి గారు కూడా లాభం జరగదు. ఎందుకంటే వారి ప్రతి అంశాన్ని సోషల్ మీడియా వేదికగా వాడుకునే ప్రయత్నం, అనవసరంగా ఏదో ఇష్టం వచ్చిన నోటికి ఏదో ఇష్టం మాట్లాడే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన రాజకీయాలు మనం చూసినాం. కాబట్టి అక్కడ బూతుల పురాణాలు కావచ్చు, అది వ్యక్తిగత దాడులు కావచ్చు, ఏ విధంగా వ్యక్తిగత హననం చేసుకుంటాం మనం చూసినాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి తెలంగాణ ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. కానీ కౌశిక్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల మూలంగా అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి అదేవిధంగా రాయలసీమ కల్చర్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అదేవిధంగా ప్రభావితం చూపే విధంగా వాళ్ళు చేసినటువంటి చేష్టలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మాత్రం పోలీసు వాళ్ళు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా 11 మంది కూడా కేసులు పెట్టారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం విచారణ చేస్తాం. ఇక్కడ కాంగ్రెస్ తర్వాత బీజేపీ కొల్లుడయ్యా అంటున్నారు. దాడి జరిగినా సరే ఏదో చిన్న చిన్న సెక్షన్లు పెట్టారు అని చెప్తున్నారు. సార్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనే బీఆర్ఎస్ పార్టీ అనే ఇక ఏముంది, కాంగ్రెస్ పార్టీకి ఏదైనా అంట కట్టాలా. తెలంగాణ రాష్ట్రంలో సంజయ్ రేవంత్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటారు. సంజయ్ రేవంత్ ఇద్దరికి ఎంపీగా 2019 ఉన్నప్పుడు అదే విధంగా కంటిన్యూ అవుతున్నాయని చెప్తున్నారు. అందరూ బయట కూడా అంటారు గంగుల కమలాకర్ బండి సంజయ్ గారి ఫ్రెండ్ అని, కౌశిక్ రెడ్డికి ఏకంగా బండి సంజయ్ గారు. అవును, గంగుల కమలాకర్ బండి సంజయ్ మంచి ఫ్రెండ్సే, పొన్నం ప్రభాకర్ కూడా మంచి ఫ్రెండ్. వాళ్ళు ముగ్గురు మంచి. ఈ సార్ దయచేసి అది రాజకీయాలు వేరు, అది వేరు. వాళ్ళు ముగ్గురు రాజకీయాలకు అతీతంగా ముగ్గురు మంచి మిత్రులే. సార్ బీజేపీ వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నది. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. చట్టసభలో కావచ్చు, అధిక ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే ప్రయత్నం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యాలు నెరవేర్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. దయచేసి ఆ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదో అలజడి క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మేము నెంబర్ 2 ఉన్నామని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ప్రతిసారి ఏ అంశాలైనా కూడా కౌశిక్ రెడ్డి గారు రాద్ధాంతం చేసి దాన్ని పెద్ద చేసినది తప్ప ఎక్కడ కూడా సమయస్ఫూర్తితో వివరించిన సందర్భం మనం చూడలేదు. అదే సమ్మక్క సారక్క దేవాలయానికి సంబంధించి అదేవిధంగా ఏదైతే రాకేష్ రెడ్డి గారు అదే వారికి సంబంధించి వాళ్ళ టెంపుల్ ఉంటే వాళ్ళ టెంపుల్ కాడికి పోయి ఏకంగా అక్కడ పెద్ద ఎత్తున గలాడ క్రియేట్ చేసి పోలీసు వారి మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం, అదే కాకుండా దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం కూడా కౌశిక్ రెడ్డి గారు చేసి. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు ఏదైనా కూడా అది దేవుడైనా, బడైనా, గుడైనా, ఎలక్షన్ అయినా ఏదైనా కూడా రాజకీయం చేసే ప్రయత్నంలో కౌశిక్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారిని మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేటీ గారు పెద్ద ఎత్తున ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి కౌశిక్ రెడ్డి గారి మూలంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన లాభం లేదు, నష్టమే తప్ప ఎలాంటి లాభం అయితే ఉండదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దయచేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యుల మీద ఉంది. ఎందుకంటే మనం చూసినాం ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా బూతులు కావచ్చు, ఏ విధంగా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా బూతులు, మామూలు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా బహిరంగ సభల్లోనే మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు. సార్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మీరు చూస్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దాన్ని విమర్శ చేసే ప్రయత్నమే తప్ప వాళ్ళ బూతులలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన బూతులు ఎంత. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే కాంగ్రెస్ పార్టీ ఏం కోరుతా ఉంది, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా సలహా సూచనలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రతి అంశం మీద చర్చ చేద్దామంటేనేమో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రారు, కేటీఆర్ గారేమో ఇట్లా కౌశిక్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి కలముల కవిత గారిని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తుంది, బండి సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తుంది, అరవింద్ గారిని కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు లేరని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తలేదు కదా. కాబట్టి
ఆ వాళ్ళే చెప్తారు భారతీయ జనతా పార్టీ సంబంధించి కావచ్చు కలవకుల కవిత గారు. అదేవిధంగా మహేష్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఏం మాట్లాడితే అది అంటుందని చెప్పి కలవకుల కవిత గారు అది కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాయిస్ కట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ పొద్దుగా చెప్పి మోడీ చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. అనవసరంగా మా కాంగ్రెస్ పార్టీ అనవసరంగా భారతీయ జనతా పార్టీ ఒకటి పని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ సలహా సూచనలు ఎవరైనా ఇస్తే కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తిగత ఎజెండాను కాంగ్రెస్ పార్టీ మీద రుద్దొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. ఓకే ఓకే.